అయ్యా నమస్కారం. వెల్కమ్ టు ఆల్ రౌండ్ ప్లస్ ఛానల్. మనం మూవీస్‌కి రివ్యూస్ ఇవ్వడం చూసుంటాం. కానీ నేను క్రికెట్ రివ్యూస్ ఇద్దామనుకుంటున్నా. నీకేం తెలుసురా రివ్యూ ఇవ్వడానికంటే? ఏదో తెలిసినంతలోనే చెప్తా బ్రో. ఆస్ట్రేలియా వర్సెస్ ఒమన్ మ్యాచ్‌తో గ్రూప్ స్టేజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అయితే అసలు గ్రూప్ స్టేజ్‌లో టీమ్స్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉన్నాయి? వాటి వీక్ స్పాట్స్ ఏంటి? సూపర్ 8లో ఎవరెవరు పోటీ పడుతున్నారని చూద్దాం. ఫస్ట్ మనం ఇండియా ఉన్న గ్రూప్ ఏతో స్టార్ట్ చేద్దాం. అసలు ఇండియా గురించి ఏం చెప్తాను సార్? డిఫెండింగ్ ఛాంపియన్స్కి ఈ టోర్నమెంట్లో అడుగుపెట్టారు. అసలు ఏం మాత్రం తగ్గకుండా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా సూపర్ ఎయిట్కి చేరారు. ఇండియాకి కనిపిస్తున్న ఒకే ఒక వీక్ లింక్ అభిషేక్ శర్మ. అసలు చెప్పాలంటే అది వీక్ లింక్ అనాల్సిన అవసరం కూడా లేదు. అభిషేక్ శర్మ ఫస్ట్ బాల్లోనే సిక్స్ కొట్టాలని ఇంటెన్షన్ వల్ల అవుట్ అయిపోతున్నాడు. కానీ అది కరెక్ట్ చేసుకుంటే విధ్వంసం అంటే ఏంటో చూపిస్తాడు. అయినా సరే వరుసగా 3 డక్స్ కొట్టాడు. తీసే సంజు శాంసంగ్ ఛాన్స్ ఇవ్వచ్చు కదా అంటే మీకు ఒకటి చెప్తా. 2024 టీ20 వరల్డ్ కప్లో ఒక ఇండియన్ ఓపెనర్ ఫస్ట్ 4 మ్యాచెస్ జస్ట్ 5 రన్స్ మాత్రమే కొట్టాడు. కానీ అతన్ని తీయకుండా టీంలో ఉంచారు. అదే టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో మ్యాచ్ విన్నింగ్ 76 రన్స్ కొట్టాడు. అతను ఎవరో కాదు, ది కింగ్ విరాట్ కోహ్లీ. ఫార్మ్ ఈస్ టెంపరీ మామా, బట్ క్లాస్ ఈస్ పర్మనెంట్. ఇంకెషాన్ క్వశ్చన్ గురించి అంటావా? ఒక్కొక్కడికి ఒంగోబెట్టి వీపు మీద రథం ముగ్గేస్తున్నాడు. ఇంకా బౌలింగ్ లైనప్ గురించి చెప్పాలంటే మన బ్యాటింగ్ కంటే బౌలింగ్ డిపార్ట్మెంటే చాలా బాగుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్. నెక్స్ట్ పాకిస్తాన్ టీం చూసుకుంటే వీళ్ళు బాగా ఆడుతున్నారని చెప్పలేం, అలాగని ఆడట్లేదని చెప్పలేం. వీళ్ళు ఆడిన ఫస్ట్ మ్యాచ్ నెదర్లాండ్స్ చేతిలో ఆల్మోస్ట్ ఓడిపోయేవాళ్ళు. ఆ ఫహీమ్ అష్రఫ్ క్యాచ్ వదిలేశారు, అంతే మ్యాచ్ పోయింది. ఈ అసోసియేట్ నేషన్స్తో ఇదే ప్రాబ్లం. పాపం వాళ్ళు చాలా కష్టపడి ఆడతారు, కానీ ప్రెజర్ సిచ్యువేషన్స్లో మిస్టేక్ చేస్తారు, మొత్తానికి మ్యాచ్ పోయిద్ది. ఇంక ఇండియా వర్సెస్ పాకిస్తాన్ గురించి చెప్పాలంటారా? లిటరల్లీ వన్ సైడెడ్ మ్యాచ్, నో రైవల్రీ ఎనీమోర్. ఇంకా గ్రూప్ బి, ఇది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గ్రూప్ మామ. జింబాబ్వే అన్బీటన్గా సూపర్ ఎయిట్కి వెళ్ళిపోయింది. ఆస్ట్రేలియా, శ్రీలంక లాంటి టీమ్స్ని ఓడించి స్టైల్గా సూపర్ ఎయిట్లోకి మాస్ ఎంట్రీ ఇచ్చింది. మీన్ వైల్ ఆస్ట్రేలియా ఆ ఐర్లాండ్ అండ్ ఓమన్తో మాత్రం గెలిచి శ్రీలంక అండ్ జింబాబ్వే చేతిలో ఓడిపోయింది. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే టీ20 వరల్డ్ కప్లో ఆస్ట్రేలియా జింబాబ్వేని ఒక్కసారి కూడా ఓడించలేకపోయింది. శ్రీలంక టీం కూడా బాగానే ఆడుతున్నారు. వాళ్ళ ఓపెనర్ పాతుమ్ నిస్సంగ్ అయితే మంచి ఫామ్లో ఉన్నాడు. గ్రూప్ సి నుండి వెస్టిండీస్ అండ్ ఇంగ్లాండ్ సూపర్ ఎయిట్కి వెళ్ళాయి, కానీ ఇంగ్లాండ్ మాత్రం ఏదో ఫ్లూక్లో గెలిచేసిందని నా ఫీలింగ్. నేపాల్తో మ్యాచ్లో జస్ట్ 4 రన్స్ తేడాతో గెలిచారు. ఇటలీ పైన కూడా గెలవడానికి చాలా కష్టపడ్డారు. ఒక్క స్కాట్లాండ్తో మాత్రమే కొంచెం కంఫర్టబుల్గా గెలిచింది. వెస్టిండీస్ మాత్రం వింటేజ్ వెస్టిండీస్లో ఆడుతున్నారు. షిమ్రాన్ హెట్మేర్, రోమాన్ పవల్, జేసన్ హోల్డర్ లాంటి హిట్టర్స్ ఉన్నారు. షాయ్ హోప్లా కొలాప్స్ని కంట్రోల్ చేయగల స్టడీ బ్యాటర్స్ కూడా ఉన్నారు. ఓవరాల్ వెస్టిండీస్ టీమ్ గుడ్ మామ. గ్రూప్ డీకి వస్తే సౌత్ ఆఫ్రికా అండ్ న్యూజిలాండ్ సూపర్కి వెయిట్ వెళ్ళాయి, బట్ ఆఫ్ఘనిస్తాన్ కూడా చాలా కష్టపడింది. ఆ ఒక్క తప్పు చేయకపోయి ఉంటే ఆఫ్ఘనిస్తాన్ కూడా సూపర్ ఎయిట్కి వెళ్ళే ఛాన్స్ ఉండేది. ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్లో 2 సూపర్ ఓవర్స్ జరిగాయి. ఆ మ్యాచ్లో గుర్బాజ్ చాలా బాగా ఆడాడు. కానీ సెకండ్ సూపర్ ఓవర్లో ఆఫ్ఘనిస్తాన్ 24 రన్స్ కొట్టాల్సి ఉండగా గుర్బాజ్ని పంపించకుండా నబీని పంపించారు. ఎస్, నబీ కూడా మంచి హిట్టర్, బట్ ఆ రోజు గుర్బాజ్ ఫామ్ని దృష్టిలో పెట్టుకుని పంపించుంటే మ్యాచ్ రిజల్ట్ వేరేలా ఉండేది. నబీ ఒక బాల్ డాట్ ఆడి నెక్స్ట్ బాల్లో అవుట్ అయిపోయాడు. సో గుర్బాజ్ వచ్చే టైంకి 4 బాల్స్లో 24 రన్స్ కొట్టాలి, అంటే ప్రతి బాల్లో 6 కొట్టాలి. ఫస్ట్ 3 బాల్స్ వరుసగా 6 కొట్టాడు, కానీ లాస్ట్ బాల్లో అవుట్ అయిపోయాడు. ఒకవేళ గుర్బాజ్ ఆ ఫస్ట్ 2 బాల్స్ కూడా ఆడి ఉంటే మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్ విన్ అయ్యి ఉండేది అండ్ సూపర్ ఎయిట్లో కూడా ఛాన్స్ దొరికేది. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే సూపర్ ఎయిట్లో గ్రూప్ వన్లో ఉన్న టీమ్స్ గ్రూప్ స్టేజ్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. లెట్స్ సీ ఎవరు సెమీఫైనల్స్కి వెళ్తారో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమావా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.